హాయ్, వెల్కమ్ టు సెల్ హెల్త్ క్లినిక్. ఈరోజు మనతో పాటు భారతి గారు ఉన్నారు. వీళ్ళకి 6 months నుంచి డయాబెటిక్ సిమ్టమ్ న్యూరోపతి ఇష్యూస్ కూడా ఉండింది. ఇక్కడికి 1 month బ్యాక్గా మన దగ్గరికి వచ్చారు డయాబెటిక్ కోసం. వీళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా ఏది యూజ్ చేయలేదు. 6 monthsగా షుగర్ ఉండింది, కానీ ఏ ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా యూజ్ చేయలేదు. వీళ్ళు 1 month బ్యాక్ మన దగ్గరికి వచ్చినప్పుడు HbA1c 8.5 అండ్ కొలెస్ట్రాల్ 390 ఉండింది. ఇప్పుడు ఆఫ్టర్ 1 month కొలెస్ట్రాల్ 160కి వచ్చింది అండ్ HbA1c 7.7. అది కూడా వితౌట్ ఎనీ ఇంగ్లీష్ మెడికేషన్స్, ఓన్లీ డైట్ అండ్ సప్లిమెంట్స్తోనే వీళ్ళు షుగర్ తగ్గించుకున్నారు. ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కూడా వీళ్ళకి 250-300 అలా ఉండేది. అండ్ డైట్ స్టార్ట్ చేశాక 7 days నుంచి స్లోగా అది డౌన్ అవుతూ ఇప్పుడు 144-125 వరకు ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ వచ్చింది. ఒకసారి వీళ్ళు డైట్లో ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, షుగర్ని ఎలా తగ్గించుకున్నారు, డైట్ ఎలా చేశారు విత్ సప్లిమెంట్స్తో ఒకసారి వాళ్ళతోనే తెలుసుకుందాం. భారతి గారు, మీకు అంటే డైట్ చేసేటప్పుడు మీకు ఎలా ఉన్నిందంటే ఫస్ట్ కొన్ని ఫేస్ చేసే ఇష్యూస్ ఉంటాయి కదా, కొంచెం వీక్నెస్ కానీ? చాలా అంటే తినలేకపోయా నేను. చపాతి అంటే ఆయిల్ కూడా కొబ్బరి నూనె కదా, నాకు అలవాటు లేదు కదా అది, అందుకే తినలేకపోయా నేను. కానీ ఇక తప్పదు, ఇక తినాలి అని ఇక తప్పకుండా తినేసి ఇక 2-3 రోజులు, వారం 15 రోజులు చాలా నీరసం చాలా ఉండేది. ఇక నెమ్మదిగా అలవాటు అయిపోయింది. కీరా, అది క్యారెట్ అవి తిన్నా. చపాతి కూడా అసలు చేయడానికి రాలే నాకు. ఆ చపాతి చేయడానికి రాలేదు. మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఇట్లా చేసుకుందామా అని చెప్పారు. అలా చేసాం. 15 రోజులు ఆ పౌడర్ వాడాం. తర్వాత నేనే ఇంట్లో చేసుకుంటున్నా చపాతి. ఇప్పుడు తర్వాత 10 days తర్వాత నుంచి కొంచెం ఓకేనా, అంటే వీక్నెస్ అవన్నీ సెట్ అయ్యి కొంచెం 15 రోజుల దాకా కొంచెం బాగా నీరసం ఉండే. దాని తర్వాత కొంచెం సెట్ అయింది. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటే యూట్యూబ్ చూసా లేదంటే? యూట్యూబ్ చూసి వచ్చామండి. యూట్యూబ్ చూసి ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే 6 months బ్యాక్ అప్పుడు మీకు ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కానీ ర్యాండమ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉండింది? అంటే 250 వచ్చింది. ఇక్కడ వచ్చే ముందు చేయించుకొని వచ్చాము. 250 ఉంది. అంటే ఇప్పుడు స్లోగా మీరు ఇంట్లో చెక్ చేసుకుంటున్నారు కదా? 10 daysకి ఒకసారి, 10 daysకి తగ్గింది చాలా. 10 daysకి ఒకసారి చెక్ చేయించుకున్నాం. 20 daysకు మళ్ళీ రిపోర్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చాడు మా వారు. మీకు ఇంకా అదొక మోటివేషనల్ కదా, తగ్గుతూ ఉంటే చేయాలనిపించింది. ఇంకా మళ్ళీ ఏం తినాలన్నా కూడా అసలు ఇక తినలేదు. ఇక నేను అన్నం తినాలనిపించింది. అంటే మాకు అలవాటు లేదు కదా, చపాతి, ఇడ్లీ, దోశ అన్నీ తినేవాళ్ళం కదా. ఇక అన్నీ పక్కకు పెట్టేసినాయి, డైట్ చేసిన. ఇంకా మొత్తం నాకు ఏంటంటే షుగర్ అంటే నాకు భయము. అంటే మా బాబాయి కొంచెం షుగర్ వల్ల కొంచెం ఆయనకు నీరసం బాగా ఇది వచ్చి చనిపోయింది. అదే షుగర్ అంటే నాకు చాలా భయం. అందుకే ఎలా తగ్గుతుంది అంటే ఇక మా ఆయననే ఇంకా నీకు షుగర్ మొత్తం రివర్స్ చేస్తారంట అని యూట్యూబ్లో చాలా చూపించిండు. అది డాక్టర్ గురించి ఇక చూసి వచ్చినాం ఇక్కడికి. కానీ నాకు చాలా నమ్మకం అనిపించింది. డాక్టర్ కూడా నా పేరు నిలబెట్టాలి మీరు అని చెప్పి ఇంకా ధైర్యం వచ్చేసింది నాకు. ఇక డాక్టర్ని చూసి చాలా ధైర్యం వచ్చింది. చూసారు కదండి, 1 monthలో స్లోగా ఎలా ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ వచ్చింది. అండ్ డయాబెటిక్ కూడా 8.7 నుంచి 7.7కి అలా వచ్చింది. ఇంకా మీరు ఒక 2 months డైట్ చేయాలి. ఇది ఏదైతే 7.7 ఉందో అది కనీసం ఒక 6 బిలోకి వచ్చేంత వరకు డైట్ చేసుకోండి. సో ఇలా మీకు కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకసారి క్లినిక్కి విజిట్ చేయండి. మీ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా ఇక్కడ డాక్టర్స్ చూసి డైట్ అండ్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేసి విత్ డైట్ అండ్ సప్లిమెంట్స్తో మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.